ఓకే. ఓకే అమ్మా. దేవునికి వందనాలు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ దేవుడు కరుణించి మళ్ళీ ఈ సమయం మనకు అనుగ్రహించినంత వందనాలు. మనం ఊపిరి తీసి విడిచిపెడుతున్నాము అంటే ఒక్క నిమిషం మాత్రం మనం ఈ భూమి మీద సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం అదే ఆయన ఉచితమైన కృపే. గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మనల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవునికి వందనాలు. అదే విధంగా ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి మనందరం చేరి చిన్న మందగా చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప మనకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలోనే ఉన్నాం. ఒక పక్కన యుద్ధాలు, ఒక పక్క రకరకాల వదంతులు, వైరస్లు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చేతిలో మన చెయ్యి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన దగ్గర నేను ఉంటాను అనే ఒక నిరీక్షణతో మనం జీవించినట్టయితే ఆ జయ జీవితాన్ని జయకరంగా ఎలాగైతే సమాప్తమైందని యేసుక్రీస్తు సెలవులో పలికి ఆయన జీవితాన్ని ముగించాడు, అదే విధంగా మన ముగింపు కూడా ఉండాలని ఆశిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ రోజు మూలవాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మధ్యలో నుంచి చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతుము. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమరక్ష స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నాము కేవలం అది నీ ఉచితమైన కృపలు నేను తండ్రి. ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు నైనా. నీతో కలిసి మా జయ జీవితాన్ని ముగించడానికి నైనా నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మాతో నీవు మాట్లాడిన మాటలను తండ్రి జాగ్రత్తగా నాయన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకుని ధ్యానించగలిగే కృప, అదే విధంగా ఆచరించగలిగే కృప మాకు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి అపోస్తలుడైన పౌలు గారు తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయులు భ్రష్టత్వంలో పడిపోకుండా, దేవుని దూరం కాకుండా ఉండాలని విపరీతమైనటువంటి ఒక రకమైన అపేక్ష, ఆవేదన, ఇంకా చెప్పాలంటే వాత్సల్యము, ప్రేమ, ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు. ఆయనకు వారి పట్ల ఉన్నటువంటి అభిమానం. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులు మారు మనసు పొందాలని నా అభిలాష, నా ఆసక్తి, వారి జ్ఞానము దైవ చిత్తానుసారమైనది కాదు, లోకానుసారంగా ఉన్నారని చెప్పి ఆయన ఆవేదన పడ్డాడు. అట్లాగని వదిలేయలేదు. ప్రతి పత్రికలో కూడా వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక పూర్తిగా క్రైస్తవ మార్గంలోకి వచ్చి మళ్ళీ తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోతున్న వారిని ఉద్దేశించి తాత్కాలిక శ్రమలకు మీరు భయపడి నిత్యత్వాన్ని కోల్పోవద్దు, ప్రారంభంలో మీరు ఎన్నో శ్రమలకు నిలిచి జయించారు, అపవాదిని జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పి ఆవేదనతో మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తూ 10 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత, యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వంలో ఉన్నటువంటి శ్రేష్టత, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన చేసినటువంటి యాజకత్వం, అన్ని విషయాలు కూడా థియరిటికల్ గా బోధించిన తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఒక్కసారి అప్లికేషన్కి వచ్చేటప్పటికి యూదులందరికీ కూడా ఇష్టమైన వారు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న హీరోస్ అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆదాము మొదలుకుని చివరి వరకు మరి యోసేపు వరకు కూడా అక్కడ చూపించి, అలాగే రాహాబు, మళ్ళీ వీళ్ళు తిరిగి కనాను వచ్చిన తర్వాత కూడా ఉన్నటువంటి విశ్వాస వీరులను కూడా చూపించి, ఆ విశ్వాస వీరుల్ని మీరు చూస్తూ మీ విశ్వాస యాత్ర కొనసాగించండి అని చెప్పి వారిని ప్రోత్సాహపరిచాడు. ఇక 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏమంటున్నాడంటే, మనం పందెపు రంగంలో ఉన్నాము. ఈ పందెపు రంగంలో ఉన్నప్పుడు
మనము మళ్ళీ ప్రోత్సహిస్తున్న సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు ప్రారంభంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. సాక్షి సమూహం మేఘం వలె. ఎవరి సాక్షి సమూహం అంటే 11 అధ్యాయంలో చూపించినటువంటి విశ్వాస వీరులు, ప్లస్ ఇంకా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాలతో ఆ పేజీల్లో అక్షరాల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఎంతో మంది భక్తుల జీవితాలను మన చుట్టూ మేఘంగా ఆవరించి ఉన్నాయి. ఈ సందర్భంగా పౌలు గారు పెరిగిన వాతావరణం, ఆయన సంచరించిన ప్రాంతాలు మనం చూసినప్పుడు అక్కడ ఎఫ్ఎస్సి పట్టణంలో మరి ఎప్పుడు కూడా ఏవో ఒకటి స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతూ ఉండే. అక్కడ ఆ గ్యాలరీలో కూర్చుని, ఎరీన్ అంటాం కదా, గ్యాలరీలో కూర్చుని అక్కడ ఆ లోపల ఆడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి సాక్షి సమూహంతో పోల్చాడు ఈ విశ్వాస వీరుల్ని. ఈ సాక్షి సమూహం యొక్క పాత్ర చాలా గొప్పది. ఒకసారి నేను పనిచేసే స్కూల్లో, యూపీ స్కూల్లో పిల్లలు కబడ్డీ ఆడుతూ ఉంటే అక్కడ టీచర్స్ అందరూ కూడా ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు గెలవలేరు అనుకున్న టీం ఎంతో ఉత్సాహంగా కబడ్డీ, అదేవిధంగా ఖోఖో, ఎన్నో ఆటల్లో వాళ్ళు గెలుపొందినప్పుడు అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చినటువంటి ఆ విలేజ్ సర్పంచ్ గారు ఒకటే మాట అన్నారు, మా పిల్లల్ని గెలిపించింది ఉపాధ్యాయులే, ఆ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ తోటే మా పిల్లలు ఈవేళ ఈ షీల్డ్స్ తీసుకుంటున్నారని. అదే విధంగా పౌల్ గారు చెప్తున్నారు ఏంటంటే, ఆ సాక్షి సమూహం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇదిగో మేము పరిగెత్తాం, పందెపు రంగంలో మేము పరిగెత్తాం, మా పరిగెత్తినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం, రక్తం కార్చవలసి వచ్చినప్పుడు కార్చాం, అవమానపడవలసి వచ్చినప్పుడు అవమానపడ్డాం, అన్నిటినీ ఎదుర్కొని చివరికి మా జయ జీవితాన్ని ముగించాం, మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి వారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వారిని తీసుకుని మీరు పరచబడుతూ ఆ పందెపు రంగంలో మీరు పందెంలో పరిగెత్తండి. అదే విధంగా ఆయన అంటాడు ఎక్కడంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 4:8 ఏమంటాడంటే, ఈ లోక సంబంధమైన ఆటల్లో ఆ కిరీటం అనేది ఒక్కరికే దొక్కుతుంది, కానీ ఈ ఆత్మీయ జీవితంలో పోరాటంలో గెలిచిన వారికి, నాలాగేనే పరిగెత్తిన వారికి అందరికీ కూడా కిరీటాలు సిద్ధం చేయబడి ఉన్నాయి. కాబట్టి అందరూ ఆ పందెంలో పోరాడండి, జయ జీవితం పొందండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఆ కిరీటం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. సరే, ఈ 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొట్టమొదటి వచనాలు చూస్తే పాపాన్ని, ఆటంకాన్ని త్రోసిపుచ్చాలంటాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయి దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకుండా మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాటలో రక్తము కారినంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అంటున్నాడు. ఈ 5వ వచనం వరకు పౌలు గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం పందెపు రంగంలో పరిగెత్తేటప్పుడు వచ్చే ఆటంకాల్ని, ఆ పందెంలో మనం పరిగెత్తేటప్పుడు వచ్చే ఆటంకాల్ని ఎట్లా జయించుకుంటూ వెళ్ళాలి, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి, ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలి, ఆయన్ని ఎందుకు మాదిరిగా మనం పెట్టుకోవాలి అనేది ఈ 5వ వచనం వరకు ఆయన వర్ణించి చెప్పిన తర్వాత ఆ 4వ వచనం వరకు ఈ వర్ణన జరిగిన తర్వాత 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ పందెపు రంగంలో పరిగెత్తేటప్పుడు ఆ యేసుక్రీస్తు ఒక కోచ్ లాగా, ఇప్పుడు అథ్లెట్స్ కి ఒక కోచ్ ఉంటారు కదా, కోచ్ లా మనల్ని సరైన మార్గంలో మనం ప్రయాణం సాగటానికి, ఆ గెలుపు పొందటానికి ఆయన ఇచ్చే శిక్షణలో చాలా బాధాకరమైన సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆ శిక్ష వెనుక చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది. దాన్ని మీరు గమనించి క్రమశిక్షణతో పరిగెత్తండి అని చెప్పి 5వ వచనం నుంచి 13వ వచనం వరకు అయినా అక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజు మనం ఈ వారం 14వ వచనం వరకు తీసుకున్నట్టయితే 5వ వచనం వరకు ఉన్నటువంటి అంశాన్ని మనం చూస్తే, పాపాన్ని, ఆటంకాన్ని త్రోసిపుచ్చుతూ పందెంలో ఓర్పుతో పరిగెత్తాలి, ఆయనను తలుచుకోవాలి. పాపాన్ని ఎలా త్రోసిపుచ్చగలం? అసలు పాపాన్ని త్రోసిపుచ్చాలంటే మనం పాపంలో ఉన్నామని మనకు తెలియాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఆల్ రైట్, నాలో ఏ పాపమో లేదు,
నాలో పాపం, యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ఆ మాట చెప్పడానికి సరిపోతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఉన్న వారందరితో నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అంటాడు. అక్కడ ఉన్న వారు ఎవరు కూడా నోరు మెదపలేకపోయారు, ఎందుకంటే ఆయనలో లేదు కాబట్టి. ఆయనకొక్కడికి మాత్రమే అది ఉంది. అయితే మనం పాపంలో ఉన్నాము అనేది మనకు ఎలా తెలుస్తుంది? అసలు పాపం అంటే ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాను, మీరు పాపంలోనే ఉండి చనిపోతారని నేను భయపడుతున్నాను. మీరు నన్ను విశ్వసించకపోయినట్లయితే మీరు పాపంలోనే ఉండి చనిపోవుదురని చెప్పి, యోహాను సువార్త 8వ అధ్యాయం 24, 25 వచనాలు. అంటే ఆయనను విశ్వసించకపోవటమే పాపం. ఆధ్యాత్మిక పాపం అని తెలుసు, ఆయన్ని విశ్వసించకపోవటమే పాపం అని మనకు తెలుసు. కాబట్టి పాపం అంటే ఏదో ఎవరికో ద్రోహం చేసేయక్కర్లేదు, ఎవరిదో ఏదో అపహరించక్కర్లేదు, ఎవరినో మనం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, దూషణ మాటలు మనం పలకక్కర్లేదు. కానీ అన్నీ లేకుండా మనం నీతిమంతులుగా ఉన్నాం అనుకున్నా కూడా అసలు మెయిన్ ఏంటంటే ఆయన విశ్వసించకపోవటం అనేది గొప్ప పాపము. అందుకని విశ్వాస వీరుల చరిత్ర చదివేటప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విశ్వాస వీరులు ఎవరు కూడా అనన్య సామాన్యులు కాదు. వీరిలో సెట్ బ్యాక్స్ చాలా ఉన్నాయి, వీరిలో లోపాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వారిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము వారికి ఉన్నది. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ప్రతిఫలము దయచేవాడు అని నమ్మవలెను. అట్లా నమ్మకం లేకుండా మనం ఆయన దగ్గరికి వెళ్తే ఏమీ లాభం లేదు. సరే, పాపం మనలో ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం చదువుతున్నాం, వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం, వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదే విధంగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఆయన చెప్తాడు ఏంటంటే, ఆ నీతిని గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పిస్తాడు. వాక్యం చదివేటప్పుడు మనకి మనస్సాక్షి గద్దిస్తుంది. వాక్యం చదివేటప్పుడు మనకి మనస్సాక్షి గద్దిస్తుంది. మరి నెహెమ్యా గ్రంథాలు చూసినట్టయితే ఎజ్రా శాస్త్రి ఆ ఎత్తైన పీఠం మీద నిలబడి ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు ఆ గంటల తరబడి అక్కడ నిలబడినటువంటి ఇశ్రాయేలీలు ధారాపాతంగా కన్నీరు కారుస్తారు. ఎందుకంటే అయ్యో, మేము ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోలేదే, అజ్ఞానుసారంగా నడుచుకోలేదు. ఎట్లా తెలిసింది వాళ్ళకంటే ఆ వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యాన్ని వారి జీవితాలతో సరిపోల్చుకొని మేము పాపం చేసామని వారు ఒప్పుకున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని హెచ్చరిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండాలంటే ఆయన మన హృదయంలో ఉండే స్థితిలో మనం ఉన్నప్పుడు, మన హృదయం ఉన్నప్పుడు, మన హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి పాపాన్ని గుర్చి, నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నీకు ఈ తీర్పు నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి దేవుని నీతిని గురించి కూడా ఒప్పింప చేస్తాడు. కాబట్టి మనం పాపాన్ని తెలుసుకోవాలి అంటే వాక్యం చదవాలి, మన మనసాక్షిని నొక్కి పట్టకూడదు. అంతకంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో చూస్తాం, రాజుల్ని ఆయా ప్రవక్తలు వచ్చి గద్దించినప్పుడు ఆ గద్దింపును తీసుకుని సరెండర్ అయిన వాళ్ళు బాగుపడ్డారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజు చేసిన పాపాన్ని నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు సరెండర్ అయ్యాడు, కాబట్టి అతడు దేవుని హృదయాంసరుడు అయ్యాడు. అలా కాకుండా ఎదిరించిన రాజులు కూడా ఉన్నారు, మనం చూస్తాం. ఇక్కడ యెహోయాకీము, ఇర్మియా గ్రంథంలో అట్లాంటి రాజులు ఆ ప్రవక్తలు చంపేయటం చూశారు. కానీ వాళ్ళు ఎట్లాంటి శిక్ష పొందారో మనం, వాళ్ళు బబులోను చెరకు ఎట్లా కొనిపోబడ్డారో మనం చూసాం. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా పాపాన్ని మనల్ని ఒప్పించినప్పుడు దానికి మనం సరెండర్ అయినప్పుడు, అదే అందుకని దావీదు మహారాజు అంటాడు సంకీర్తన 32లో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. అంటే అతిక్రమంలో ఒప్పుకోవాలి, పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏదో పశువుల్ని ఇంకా అర్పించడం కాదు, కానీ విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అని మనకు తెలిసి 51వ సంకీర్తనలో దావీదు మహారాజు చెప్పాడు కదా. కాబట్టి అట్లాంటి విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర చేరినప్పుడు, ఆ ప్రాయశ్చిత్తం పొందినప్పుడు ఆయన చేత నిర్దోషి, లోకం ఇచ్చే సర్టిఫికెట్ కాదు, ఆయన చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. పాత నిబంధనలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అన్నాడు.
పత్రికా పాటల పౌలు గారు ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు, ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే కాబట్టి. సరే, ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా మనిషి స్వభావం ఏంటంటే, పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను, సులువుగా చిక్కులు పెట్టి పాపాలంటే ఈ చిన్న పాపమేనా, ఈ చిన్న పాపమే నన్ను నిత్య జీవన దూరం చేస్తుందంటే, చిన్న పాపమో పెద్ద పాపమో లేదు, పాపం పాపమే. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. నెహెమ్యా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టాలన్నప్పుడు అక్కడ ఉన్న వారు అంటారు, ఇదిగో చెత్త పేరుకుని ఉంది, దీన్ని తొలగించి ప్రాకారాలు కట్టడం అనేది అసాధ్యం. అంటే దేవుడి పని చేయటానికి అక్కడ ఉన్నటువంటి ఆ గార్బేజ్ క్లీన్ చేయటం అంటే ఆ చెత్త కూడా ఆటంకపరిచే ప్రమాదం ఉంది. అయినప్పటికీ నెహెమ్యా ఇచ్చిన పిలుపుని బట్టి యాజకులు కూడా వచ్చి దాన్ని శుభ్రం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, చాలా చిన్నగా ఇదే కదా అనుకుంటాం. ఆ ఇదే కదా అన్న దాంట్లో మనకు తెలియకుండానే పాపంలో పడిపోతాం. కాబట్టి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలిపెట్టండి. విశ్వాసమునకు కర్త అంటే ఇక్కడ కర్త అనే దానికి ఫుట్నోట్ లో సైన్యాధిపతి అని ఇచ్చాడు. అంటే మనం పరిగెత్తేటప్పుడు ఆయన సైన్యాధిపతిగా మనకి ఆయన ఉంటాడు. అదే విధంగా మనం ఆయన్ని తలుచుకోవాలి. ఆయన ఎందుకు తలుచుకోవాలి? మనం పరిగెత్తేటప్పుడు మనం పొందే అవమానాల నుంచి మనం బయటపడటానికి ఆయన్నే ఎందుకు తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయేను. ఆయన ఏం చేశారు? ఆయన శిలువ మరణం పొంది మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. మనం ఆయన అడుగుజాడల్లో పొందాలి అని చెప్పి, నడవాలని చెప్పి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపముల కొరకు మ్రాను మీద మోసుకొను. అంటే మనకు ఆ విధంగా మాదిరించాడు. నోటి మాటలతో కాకుండా డెమాన్స్ట్రేషన్, అంటే తన జీవితాన్ని తీసుకెళ్లి తన శరీరాన్ని నేనే మార్గము సత్యము జీవమని ఊరిని నోటి మాటతో చెప్పి వదిలేయకుండా ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించడానికి మనకు యోగ్యత లేనప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచుటే దేవుని నీతి అని చెప్పి ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి, మరి ధర్మశాస్త్రం మన మీద మోపుతున్నటువంటి ఆ రుణభారాన్ని తొలగించడానికి ఆయన శరీరాన్ని అమరానికి అప్పగించున్నాడు. కొలస్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఆ రుణపత్రాన్ని మేకులతో కొట్టి జయోత్సాహంతో ఆయన అక్కడ ఉత్సాహంగా వచ్చాడని చెప్పి ఒక పెరేడ్ నిర్వహించినట్టుగా దేవదూతలు అక్కడ మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఆయన్ని ఎందుకు మాదిరిగా మనం తీసుకోవాలంటే, ఆయన పాపం ఏమీ చేయకపోయినా మన పాపముల నిమిత్తము ఆయన శ్రమ పెట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, బెదిరించినా ఎదురు చెప్పలేదు, దూషణకు ప్రతి దూషణ చేయలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మన మీద ఉన్నటువంటి భారం ఈ రోజు ఆరోహణ తర్వాత మొట్టమొదటి ఆదివారంగా మెయిన్ లైన్ చర్చెస్ లో అందరూ కూడా జరుపుకున్నారు. 40 దినాలు పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు 500 మందికి ఆయా సమయాల్లో 11 సార్లు దర్శనం ఇచ్చి ఆయన 40 దినాలు ఈ లోకంలో ఉన్న తర్వాత, అంటే పునరుత్థానుడై వెంటనే వెళ్ళిపోతే ఏం లేదులే ఏదో మాయం చెప్పి అంటానికి లేకుండా 40 రోజులు లోకంలో సంచరించి అనేక మందికి తను తాను కనపరుచుకుని ఆరోహణ సమయంలో ఒకసారి 500 మందికి ఆ యెరూషలేము పట్టణంలో కనపడి ఆయన ఆరోహణ సందర్భంగా ఆయన మనకి ఇచ్చినటువంటి కమిషన్ ఏంటంటే, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండండి. అందుకని యెరూషలేము మేడగదిలో ఆ శిష్యులు అట్లాగే ఉన్నారు. పెంతెకోస్తు అనుభవం వాళ్ళు ఎప్పుడు పొందుతారో తెలియదు, కానీ పెంతెకోస్తు అనుభవం పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు కనుక మీరు వేచి ఉండండి, స్థిరులై ఉండండి, విశ్వాసులై ఉండండి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండండి అని మొదటి ఆజ్ఞాన్ని ఇచ్చాడు వాళ్ళకి. రెండోది ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏదోలే కూర్చోమన్నాడు కాబట్టి ఆ 4 గోడల మధ్య అలా కూర్చొని లోకబ్రాహ్మణ మాట్లాడుకోవటం కాకుండా ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే పరిశుద్ధాత్మ మన దగ్గరకు రావాలంటే విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, అదే విధంగా ఎడతెగక ప్రార్థన చేయాలి. అట్లా వచ్చిన తర్వాత మీరు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్న తర్వాత మీ చేయవలసిన పని ఏంటంటే, యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతములోను భూ దిగంతముల వరకు
మీరు నాకు సాక్షులై ఉండండి, సువార్త ప్రకటించండి అని చెప్పారు. అదే విధంగా మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు కూడా ఆయన చివరి అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, మీతో సదాకాలం నేను ఉంటాను అని చెప్పిన దేవుడు మనతో ఆయన సదాకాలం ఉంటూనే ఉన్నాడు. లేకపోతే ఈ క్రైస్తవ జీవితాన్ని, ఈ పందెంలో మనం ఎప్పుడో ఓడిపోయి ఉండేవాళ్ళం. ఆయన మన చేయి పట్టుకుని నడిపించబట్టి ఇంతవరకు నడవగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడ నిరుత్సాహపడకుండా మీరు ఓడిపోకుండా ఉండాలని చెప్పి ఆయన తాపత్రయంతో ఇంకా ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఆయన చెప్తున్నాడు, మీరు పందెంలో పరిగెత్తేటప్పుడు సాక్షి సమూహాన్ని ప్రేరణగా తీసుకోండి. ఆరోహణ సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ మనకి సాక్షి సమూహంగా ఉండాలి. ఎంతవరకు సాక్షులుగా మనం ఉంటున్నాం, ఎంతవరకు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించడం అంటే ఏదో 4 వీధిలో కూడల్లో ప్రకటించడం మాత్రం కాదు, కానీ మన జీవితమే ఒక సువార్తగా ఉండాలని చెప్పి పౌలు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే విధంగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. పరిగెత్తేటప్పుడు చూడండి, అథ్లెట్స్ ని పరిగెత్తేటప్పుడు వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళకి భారం చాలా వరకు తగ్గించుకుని ఆహార నియమాలు పాటిస్తూ వారు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మాదిరిగా మనం ఆయన్ని ఉంచుకోవాలి అన్న మాటకు మనం చూసినట్టయితే, అసలు ఆయన్ని ఎందుకు మాదిరిగా ఉంచుకోవాలని పేతురు గారు చెప్పినటువంటి మాటను మనం చూసాం. ఎందుకంటే ఆయన మనకు మాదిరి ఉంచడానికి తనను తానే అర్పించుకున్నాడు కాబట్టి. అది ఎట్లా అర్పించుకున్నాడు అంటే, ఆయన జీవిత కాలం కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చానని పదే పదే చెప్పుతూ ఆ చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన చివరి వరకు. చివరికి గెత్సెమనే తోటలో కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. తను మరణించే శిలువ మరణం పొందేటప్పుడు కూడా తండ్రి చిత్తానికి ఆయన తల ఒగ్గాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎడతెగక ప్రార్థన చేశాడు. పెందలకడని లేచి, మార్కు సువార్తలో చూస్తే 1:35 పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేయుటకు అరణ్య మార్గముకు వెళ్ళిపోయాడు. ఏకాంతానికి ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ప్రతి రోజు మార్నింగ్ ప్రార్థన, నైట్ ప్రేయర్ ఆయన చేయకుండా ఉండలేదు. ఆయన దినచర్య అది మనకు మాదిరి చూపించాడు. అదే విధంగా హెబ్రీలు రాసిన పత్రిక 4:15 ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాదు. మనకున్నటువంటి శ్రమలు, బాధలు అన్ని ఉన్నాయి. ఆయన శోధింపబడినను ఆయన సాతానుకు లొంగలేదు, శోధనకి లొంగలేదు. అదే విధంగా హెబ్రీలు రాసిన పత్రిక 10:6-7 చూస్తే, ఆ గ్రంథపు చుట్టలో నీవు నన్ను కూర్చి రాసిన దాన్ని బట్టి నేను ఈ లోకానికి వచ్చాను, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను తండ్రి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆయన మనం మాదిరిగా పెట్టుకోవాలంటే, ఆయన జీవితాన్ని సమర్పించాడు. ఏదోలే తండ్రి పంపించాడు కాబట్టి వచ్చేసి ఆ శిలువ మరణం పొందేసి వెళ్ళిపోతే సరిపోద్దులే అని చెప్పి ఆయన అనుకోలేదు. కానీ తండ్రి చిత్తం నెరవేర్చడం ఎట్లాగో మనకు నేర్పించాడు. ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించారు. శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలో మనకి నేర్పించాడు. అదే విధంగా మన జీవితాన్ని దేవుడు తల్లి గర్భంలో ఉంటుండగానే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ హెబ్రీ గ్రంథగత 10వ అధ్యాయం ద్వారా చెప్పిన దాన్ని బట్టి అక్కడ మనం తెలుసుకోగలం. కాబట్టి ఆయన మాదిరిగా ఎందుకు ఉంచుకోవాలంటే, అలా ఉంచుకున్నారు కాబట్టే పౌలు గారు చాలా ధైర్యంగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం జరిగింది. రెండవదిగా చూస్తే, ఆయన రక్తం మన కోసం మన ధైర్యం ఏంటంటే, ఆయన రక్తం మన కోసం విజ్ఞాపన చేస్తుంది. మొట్టమొదటి హతసాక్షి హేబేలు ఏం చేశాడు? ప్రభువా, నా రక్తాన్ని బట్టి నా తమ్ముడు నా అన్నకు తీర్పు తీర్చన్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు? ఇదిగో ఈ బిడ్డల కోసం నేను నా రక్తాన్ని చిందించాను ప్రభు, వాళ్ళ శిక్ష విధించేటప్పుడు నా రక్తాన్ని గుర్తు చేసుకొని చెప్పి తన రక్తం ద్వారా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తాన్ని చూచినప్పుడల్లా, జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మన కోసం తన పవిత్రమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన, నిందారహితమైన రక్తాన్ని చెల్లించి, వెండి బంగారాలతో కాదు గాని ఆ రక్తం చేత మనల్ని విడుదల, విమోచన కలిగించాడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం మాదిరిగా తీసుకోవాలి. మూడోది విషయానికి వచ్చేటప్పటికి, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం ఉందని మొదటి నుంచి చెప్తూ ఏదో మాటలతో చెప్పడం కాదు, కానీ పునరుత్థానుడు అయిన తర్వాత అనేక మందికి ఇదిగో ఈ రకంగా పవిత్రమైన జీవితం లోకంలో మీరు జీవించినప్పటికీ లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారుగా మీరు దేవుని వైపు చూస్తూ మీ జీవన యాత్ర సాగించినట్టయితే, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకునని చెప్పాడు. బ్రతుకున యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నడూ చనిపోడని చెప్పిన ప్రకారం, నేనే పునరుత్థానము జీవనని చెప్పిన ప్రకారం ఆయన పునరుత్థానుడు అయ్యాడు.
ఆయన మనం ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలంటే, ఒకటి ఆయన శ్రమపడి చూపించాడు. రెండోది ఆయన కాచిన రక్తం ద్వారా మనకు ధైర్యం కల్పించాడు. మూడోది ఆయన పొందిన పునరుత్థానం ద్వారా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక నాలుగో దానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ మన దేహంలో ప్రవేశించి ఎప్పుడు కూడా మన దేహాన్ని శుద్ధీకరించేటట్టుగా ఆత్మ ఫలాన్ని మనం పొందుకునేటట్టుగా, ఆత్మఫలం మనందరికీ తెలుసు. గలతీలు రాసిన పత్రిక 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ 9 కూడా మనం ఒక్కసారి మనం వాటిని మళ్ళీ మనం చూసినట్టయితే గలతీలు రాసిన పత్రిక 5:22 ఈ ఆత్మ ఫలం అనేది మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం గమనించినట్లయితే, అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9లో కూడా పై 3 ఉన్నాయి చూసారా. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కూడా మనం దేవుని వల్ల పొందినాయి. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు గనక మనం ఆయన ప్రేమిస్తున్నా ఉన్నాడు యోహాను పత్రికకారుడు. అదే విధంగా ఈ సంతోషం, సమాధానం ఇచ్చేది కూడా ఆయనే మనకి. ఇది పొందుకున్న మనం ఏం చేయాలంటే, మనం ఇతరుల పట్ల చూపించవలసింది ఏంటి? ఈ 3: దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. దేవుడి దగ్గర నుంచి ప్రేమ, సంతోషము, సమాధానం పొందుకున్న మనం పొరుగు వారికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఇది ఇవ్వాలంటే మన దేహంలో, మన హృదయంలో ఏ ఉండాలి అంటే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా ప్రేమ, సంతోషం, సమాధానం మనం పొందుకుని మనం ఇతరులకి దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం మనం ఇవ్వాలి అంటే ముందు మనం కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా జీవించడానికి అర్హులము అని క్రీస్తు మనకి ఆత్మ ఫలం అనేది మీరు పొందండి, మీరు పందెపు రంగంలో పరిగెత్తాలి అంటే, ఈ ఆధ్యాత్మిక పరుగు పందెంలో మీరు గెలవాలి అంటే ఈ ఆత్మ ఫలం పొందండి. ముందు దేవుడి దగ్గర నుంచి మీరు ప్రేమ, సమాధానం, సంతోషం పొందండి. ఎట్ ది సేమ్ టైం మీ పొరుగు వారికి మంచితనము, దీర్ఘశాంతము, దయాళత్వం అనేది ఇవ్వండి. అది ఇవ్వాలంటే మీరు విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే 3 అంశాలు మీరు కలిగి ఉండండి ఆయన అని చెప్తున్నాడు. తర్వాత విషయానికి వస్తే ఆయన చెప్తున్న అంశాల్లో ఇక 5వ తర్వాత వాక్యం ద్వారా ఆయన మనల్ని ఎలా బలపరుస్తున్నాడు, ఎందుకు మాదిరిగా తీసుకోవాలంటే వాక్యం ద్వారా. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు యవ్వనస్తుల గురించి మాట్లాడుతూ అక్కడ యోహాను పత్రికకారుడు ఏమంటాడంటే, యవ్వనస్తులారా మీరు లోకాన్ని జయించారు, మీరు బలవంతులు, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని చెప్తాడు. ఎందుకంటే ఆ కింద వచనం చెప్తాడు ఏంటంటే, అన్నిటికీ కడవరి గడియ వస్తుంది, కడవరి కాలంలో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ తర్వాత ఆయన ఏమంటాడంటే మీరు లోకాన్ని జయించాలి అని చెప్తూ కడవరి కాలం చాలా జాగ్రత్తగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మీరు జయించాలి. అవన్నీ కూడా నిలిచేవి కాదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే నిలిచి ఉంటుంది కాబట్టి దేవుని చిత్తానుసారంగా మీరు జీవించండి అని చెప్పారు. ఇకపోతే మనం సంఘం ద్వారా, సంఘంగా కూడి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆయన మాదిరిగా, ఎందుకంటే ఆ సంఘం అనేది ఆయన దేహం, ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆ ఫెలోషిప్ లో కూడా మనం ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సంఘానికి, ఫెలోషిప్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక చివరి అంశానికి వస్తే రాకడ అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకుని, రాకడను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాదిరిగా మనకి, ఎందుకంటే ఆయన నేను వస్తాను, రెండవసారి ప్రత్యక్షం అవుతాను అని చెప్పాడు కాబట్టి ఆయన ఎదుర్కోవటానికి మనం ఏ రకమైన జీవితం జీవించాలి అనేది జ్ఞాపకం ఉంచుకుని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని పక్కకు పెట్టి మనం పరిగెత్తాలి. క్రీస్తుని ఎందుకు మాదిరిగా తీసుకోలేనిది 6 అంశాలు నేను చెప్పాను. అందులో ఆ దేవుడు చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్టుగా, దేవుని ఆయన ప్రార్థించినట్టుగా, ఆయన ఎట్లాగైతే ఓర్పు వహించాడో దాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ఆయన రక్తం మన కోసం మొర్ర పెడుతున్న ఒక ధైర్యం కలిగి ఉండాలి. అదే విధంగా పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఆయన అంటాడు 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడని చెప్పిన ప్రకారమే పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం
ఎంత ప్రయోజనం పొందామో పొందుతున్నాం అన్నది మనకి తెలుసు. వాక్యం ద్వారా మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆయన మాదిరిగా పెట్టుకోవాలి. సంఘంలో ఫెలోషిప్ కలిగి క్రీస్తు ఆశించినట్టుగా క్రీస్తు దేహంలో అవయవాలు అయి ఉన్నాం మనం అని చెప్పి ఆ ఫెలోషిప్ ద్వారా జయ జీవితం పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిగా ఆయన రాకడని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ జయ జీవితం కోసం మనం పరుగు పెట్టాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పందెపు రంగంలో మనం పరిగెత్తడానికి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు. అదే విధంగా ఓపికతో తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ అవమానాలన్నిటిని ఎదిరించి అవమానాలన్నిటినీ సహించడం వల్ల ఏం జరిగిందంటే ఆయన దేవుని సింహాసనమున కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే మనం కూడా అట్లా, అందుకనే ప్రకటన గ్రంథంలో జయించేవాడికి నేను సింహాసనాన్ని ఇస్తాను, నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను, వానితో కలిసి భోజనం చేస్తాను, వానికి కొత్త పేరు ఇస్తాను, ఒక ధ్వజంగా నిలబడతాను. ఇట్లాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అవమానాలన్నీ కూడా ఎన్నదగినవి కావు. మనం పొందబోయే మహిమ కిరీటం అనేది చాలా గొప్పది. అందుకనే పౌలు గారు అంటారు కదా, నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం దాచబడి ఉందంటాడు. ఆ నీతి కిరీటం కోసం ఆయన అన్ని అవమానాల్ని, పౌలు గారు పొందిన అవమానాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు ఆయన పొందాడు. వాటినన్నిటిని ఎందుకు పక్కన పెట్టాడు అంటే ఆయన పొందబోయేటటువంటి బహుమానం ఆయనకి తెలుసు. ఈ విశ్వాస వీరులు కూడా తమ జీవితాలు ఎందుకు త్యాగం చేశారంటే వారు పొందబోయే బహుమానం మనకు తెలుసు. ఈ రోజు ఈ వాక్యం ధ్యానిస్తున్న మనకి మనం ఎందుకు క్రైస్తవులుగా అనేక సార్లు చులకన చేయబడతాం, దూషింపబడతాం, అపార్థం చేయబడతాం, అనేక రకాల చిన్న చిన్న హింసలు మనం కూడా ఎదుర్కొంటున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో అంత పరిశుద్ధుడు పొందినటువంటి అవమానాల్లో మనది ఎంత అని చెప్పి మనం అనుకుంటూ ఆ మాదిరి పెట్టుకుని మనం ముందుకి ఆ జయ జీవితాన్ని మనం పొందాలి. అది పౌలు గారు ఈ 5వ వచనం 4వ వచనం వరకు చెప్పింది. ఇకపోతే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన చెప్పింది ఏంటంటే మనం ఈ పందెపు రంగంలో పరిగెత్తాలి అంటే క్రమశిక్షణ అనేది చాలా అవసరము. ఈ క్రమశిక్షణ 5 విధాలుగా ఉంటుందంట. ఈ క్రమశిక్షణ 5 విధాలుగా ఉంటుంది. అదేంటంటే 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట 12వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఇప్పుడు పొందే శిక్ష అంటే మన శిక్షణలో ఉన్నాం. దేనికి? ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి, ఆయన మనకు ఉంచిన మార్గంలో మనం నడుస్తూ వెళ్ళటానికి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారని చెప్పారు కదా ఆయన. ఆ మార్గంలో మనం నడవాలి అంటే ఆ మార్గంలోకి వెళ్ళటానికి మనం ఎట్లాంటి క్రమశిక్షణాయుతమైన జీవితం కలిగి ఉండాలంటే మనం అనేక రకాలైనటువంటి బాధలు ఎదుర్కొంటాం. యేసుక్రీస్తే కొరడా దెబ్బలు తిన్నారు కదా, దాంతో పోల్చుకుంటే మనం ఎదుర్కొనే బాధలు శ్రమలు ఎన్న తగినవి కావు. అవి మనం వాటిని ఎప్పుడు భరించగలం మనం అంటే దీని ద్వారా మనం పొందే ఈ శిక్ష వల్ల పొందే ఫలితం అనేది చాలా మధురంగా ఉంటుంది. మహిమాన్వితమైన ఫలాన్ని మనం పొందుతామని మనం అనుకున్నప్పుడు ఈ క్రమశిక్షణని మనం చాలా సంతోషంగా తీసుకుంటాం. అదేవిధంగా 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన అంటాడు ఏంటంటే తండ్రి శిక్షించమని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. చాలా కఠినమైన మాటే చెప్పేశారు పౌలు గారు ఇక్కడ. ఏంటంటే దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడని మీరు అనుకోద్దు. అసలు శిక్షించకపోతే మీరు దుర్బీజులే, మీరు సొంత కుమారులే. చూడండి, ఒక తండ్రి తన బిడ్డలకు మాత్రమే పనిష్మెంట్ ఇస్తాడు కానీ పక్కింటి పిల్లలకు పనిష్మెంట్ ఎప్పుడు కూడా ఇవ్వడు. తండ్రి పట్టించుకోవట్లేదంటే ఇక తండ్రి బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. నీ కుమారుడు పాతాళమునకు పోకుండా ఉండనట్లు ఇప్పుడే నువ్వు వాడికి భయం చెప్పని సామెతల గ్రంథకర్త అంటాడు. కాబట్టి తండ్రి కుమారుల బంధం ఏంటంటే అట్లాంటి శిక్షణ, అంటే బెత్తంతో కొట్టాలని కాదు కానీ తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడు. అంటే దేవుడు మనల్ని వదిలేశాడు అనడానికి సూచన ఏంటంటే అసలు ఏ రకమైన శ్రమలు గాని బాధలు గాని హింసలు గాని ఏమీ లేకుండా చాలా జాలీగా మనం జీవిస్తున్నామంటే దేవుడు అసలు మనం పట్టించుకోవట్లేదు. ఒక క్రైస్తవుడుగా మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు యేసుక్రీస్తు
ఆ ధన్యతలు చెప్పిన తర్వాత, మీరు నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు మీరు ధన్యులు, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు అని చెప్తారు. ఎవరితో చెప్తారంటే శిష్యులు ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఆయన వెంబడించాలని నిర్ణయించుకుంటారో వారితో చెప్పినటువంటి మాటలు. కాబట్టి దేవుడిచ్చే శిక్షణ, ఆ శిక్షని ఆ శిక్షను మన శిక్షణగా భావించాలి తప్పించి శిక్షగా మనం భావించకూడదు. అదే విధంగా మహాశ్రమలలో సంతోషంగా ఉండాలంటే, శ్రమలు పట్టే కొద్దీ కూడా మహాశ్రమల్లో సంతోషం. జాన్ హస్సన్ అయిన ఒకసారి ఆయన బైబిల్ ఇచ్చేసారని రాశారని చెప్పి ఆయన్ని అగ్నిలో పెట్టి, ఆయన చుట్టూ అప్పట్లో ఆయిల్స్ లేవు గాని తారు ఏదో అట్లాంటిది గ్రీజు లాంటిది పూసి ఆయన చుట్టూ ఆయన్ని అంటించేశారంట. అంటించేటప్పటికి ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఆ చర్మం ఓ పక్క నుంచి కాలిపోతుంది, కానీ ఆ కాలిపోతున్న చర్మం ఉన్నప్పటికీ కూడా ఆయన నవ్వుతున్నారంట. నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వారికి అనుమానం వచ్చిందంటే, ఏంటి ఇతను నవ్వుతున్నాడేంటి, ఎంత బాధాకరమైనటువంటి శిక్ష ఇతను విధించారు, అయినా నవ్వుతున్నాడేంటి, ఇతనిలో ఏ రకమైన బాధ లేదేంటి అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు, హస్ అంటే బాతు అని అర్థం. ఆయన అంటాడు ఏంటంటే, ఈ జాన్ హస్ని మీరు అంటించేస్తున్నారు, కానీ లక్షల కొద్ది బాతులు వస్తాయి. ఈ జాన్ హస్ అనే బాతును మీరు అంటించేస్తున్నారు, కానీ లక్షల కొద్ది బాతులు మీకు కనపడతాయి అని చెప్పి చెప్పడం అనేది అంటే ఆ శ్రమని మహా సంతోషంగా స్వీకరించాడు. ఎందుకంటే తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి బడా నమ్మకమైన దాసుడని దేవుడు తనకు వెల్కమ్ చెప్తాడు అనే ఒక నిరీక్షణతో ఉన్నాడు. కాబట్టి అంత సంతోషంగా, అది ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఆ ఆనందం పొందేవారు మాత్రమే దాన్ని పొందగలరు. అదే విధంగా పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో చూస్తే మనం 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆ మిమ్మును హెచ్చరించు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు ఆయన చెప్తున్నటువంటి మాట, మిమ్మును ఆ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు మీకేదో చాలా వింత జరుగుతుందని చెప్పి మీరు అనుకోవద్దు. మీ మీద పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తున్నాడని చెప్పి అనుకోండి అని చెప్పి, క్రీస్తు మహిమ 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆయన చెప్తున్నాడు, మీకు మహాశ్రమలు వచ్చినప్పుడు ఏదో అద్భుతం జరిగిపోతున్నాను అనుకోవద్దు. దానికి సూచన ఏంటంటే, మీరు పొందబోయేటటువంటి మహిమ, దేవునితో కలిసి మీరు పొందబోయేటటువంటి మహిమను తలుచుకోండి. ఆ మహిమా ప్రవేశం కోసం దేవుడు ఇప్పుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ శ్రమ నా జీవితంలో వచ్చింది అనుకోండి, అంతే తప్పించి మీరేదో గొప్పగా సాధించేశానని మిమ్మల్ని బట్టి మీరు అతిశయించేయవద్దు. నేను దేవుని మహిమలో పాలు పంచుకోబోతున్నాను కాబట్టి ఈ శ్రమ నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పి అనుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా దేవుడు పంపించే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశం ఉంటుంది. మన దేవుని ఆ పరిశుద్ధతలో పాల్గొనాలని ఆయన ఆకాంక్ష. దేవుడు పంపించే శిక్షలో చాలా మంచి ఉద్దేశం ఉంటుంది. మన భక్తుల జీవితాలు చూస్తే, యోసేపు జీవితాన్ని చూస్తే, ఆయన జైల్లో వేయబడినప్పుడు ఆయన గురించి 106వ సంకీర్తనలో రాయబడిన మాట, ఇనుప సంఖ్యల్లో అతన్ని బంధించి ఉంచలేదు. అతను జైల్లో ఉన్నప్పటికీ తర్వాత తీసుకెళ్లి దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టాడు. సింహబోన్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లి 3 ప్రధానుల ఒక్కడిగా ఆయన చేశాడు. అదే విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను హెచ్చింపబట్టమే కాకుండా వీరి ద్వారా ఆ దేశం అంత మంచి సాక్ష్యం పొంది అనేక ఆత్మల వారు హెచ్చింపబట్టం అనేది గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఒకసారి శిష్యులు వచ్చి, ప్రభువా మాకు దెయ్యాలు లోబడుతున్నాయి, పాముల్ని మేము ఇలా చేసాము, విషం కాటు తిన్న వాళ్ళని మేము బ్రతికించాము, అది ఇది అని చెప్తే అప్పుడు ఆయన అంటాడు, దెయ్యాలు లోబడుతున్నాయని మీరేం సంతోషించొద్దు, జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడుతున్నాయని మీరు సంతోషించండి. అలాగే దానియేలు సింహబోన్ నుంచి వచ్చిన తర్వాత ప్రధాన అధికారిగా వెళ్ళటం గొప్ప కాదు. యోసేపు ఇనుప సంఖ్యల తర్వాత ఆ దేశానికి అధిపతి అవటం గొప్ప కాదు, కానీ వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినాయి. మనం కూడా ఆ శ్రమల అనంతరం మనం ఆశించవలసింది ఏంటంటే, లోక సంబంధమైనటువంటి
ఉన్నత పదవులు మనకు రాకపోవచ్చు, కానీ రహస్యంగా చూచే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో మనం ఇష్టడైనప్పుడు ఆయన ఇచ్చే బహుమతి ఎప్పుడు కూడా ఆయన పక్షపాతం లేని దేవుడు కాబట్టి ఆ శ్రమను సహించినందుకు తప్పకుండా దేవుడు మనకి ఇచ్చే బహుమతి ఫలం చాలా గొప్పగా ఉంటుందని చెప్పి ఆయన 9వ వచనంలో చెప్తున్నాడు. తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఇట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరింత మనం భయపడాలి. తల్లిదండ్రులు శిక్షించేటప్పుడు మనం ఏమైనా ఎదురు తిరుగుతామా? చిన్నప్పుడు ఎప్పుడైనా నా తండ్రి నా మంచి కోసమే కదా, నా తల్లి మా మంచి కోసమే కదా చెప్పింది, ఒక దెబ్బ కొట్టింది అని రియలైజ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకే మీరు ఆ విధేయత చూపించినప్పుడు మీ ఆత్మల కాపరి అయిన దేవుడు మీకు విధించే శిక్ష, మీకు ఇచ్చే శిక్షణను మీరు చులకనగా చూడొద్దు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మిమ్మల్ని కేవలము శారీరకంగా ఇక్కడ లోకంలో పోషిస్తారు, అంతవరకే. మీ ఆత్మల కాపరి చేసే గొప్ప త్యాగం మీకు తెలియదు. ఆయన ఆశ ఏంటంటే మీరు నిత్య జీవంలో ప్రవేశించాలని. కాబట్టి ఈ శిక్షణ మీకు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని చులకనగా మీరు చూడవద్దు అని చెప్తున్నాడు. అదే విధంగా ఆయన అంటాడు 5వ విషయం ఏంటంటే సహించిన వారిలో లోబడే తత్వం ఉండాలంట. శిక్షణ పొందుతున్నానే మనసా వాచ కర్మణ శిక్షణ పొందాలి. అదే విధంగా విధేయత ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, తర్ఫీదు పొందుతున్నాను అనుకోని సహింపు ఉండాలి. శిక్షణ పొందేటప్పుడంట సహించాలి. సహించిన వారే దేన్నైనా కూడా సాధించగలరు. అదే విధంగా శిక్షణ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా నేను పూర్తిగా ఆ శిక్షణలో అనుభవం పొందాలి అనే 100% నేను దాంట్లో కృతకృత్యుని అవ్వాలని ఆ శిక్షణ పొందాలంటే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు తండ్రి నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక అని మన జీవితాన్ని ఆయనకి అప్పగించాలి. అయితే ఇక్కడ ఒక భక్తుడు అంటాడు ఏంటంటే ఇలా శిక్షణ తీసుకునే వాళ్ళలో 3 రకాలైన వాళ్ళు ఉంటారంట. దేవుడు శిక్షించేటప్పుడంట 3 రకాలుగా ఫీల్ అవుతారంట. ఎవరంటే అందులో మొదటి వాళ్ళంటే చిన్న చూపు చూస్తారంట. ఏదోలే వాళ్ళు ఏదో పిచ్చి ఆ శిక్షణ ఇస్తున్నాడు, ఆ శిక్ష ఇస్తున్నాడు, ఆ మాస్టర్ ఏదో క్రమశిక్షణలో పెడుతున్నాడు, లేకపోతే నా తండ్రి ఏదో క్రమశిక్షణలో పెడుతున్నాడు, ఏదోలే సహిస్తే పోలేదా అని చిన్న చూపులో ఉంటారంట. రెండో రకం ఏంటంటే నిర్లక్ష్యంతో నిరుత్సాహంతో ఉంటారంట. రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే నిర్లక్ష్యము నిరుత్సాహము, ఏదోలే నేను ఈ శిక్షణ పొందాలి కదా అని చెప్పి అనుకుంటారంట. మూడో విధమైన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ దీని వలన నేను చాలా అభివృద్ధి పొందుతాను, దీని వల్ల నాకు చాలా ప్రయోజనం కలుగుతుంది. దేవుడిచ్చే శిక్ష కానివ్వండి, తల్లిదండ్రులు ఇచ్చే శిక్ష కానివ్వండి, ఒక ఉపాధ్యాయుడి శిక్ష కాని, పెద్దలు ఇచ్చే శిక్షని విధేయతతో ఎవరైతే స్వీకరిస్తారో వారు మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ 3 కేటగిరీలో మనం ఎట్లా ఉన్నాము? 5 రకాలైన క్రమశిక్షణ ఉంటుందని మనం చూసాం కదా. ఈ క్రమశిక్షణలో 5 రకాల్లో ఒకటి, ఈ క్రమశిక్షణ 5 విధాలుగా ఉంటుంది. ఏంటంటే బాధాకరంగా ఉంటుంది. రెండోది ఆ శిక్షణ పొందేవారు లోకానికి సూచనగా ఉంటారు. దేవుడు వీరిని శిక్షిస్తున్నాడు అంటే వీళ్ళలో ఏ తప్పు లేదు కానీ దేవుడు వీరిని శిక్షిస్తున్నాడు అని చెప్పి తెలుసుకుంటారు. అట్లాగే వాళ్ళని చూసినప్పుడు లోకమే వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తుందంట. కాబట్టి నువ్వు శిక్షణ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటున్నావు అనేది మనం గమనించుకోవాలి. ఆ శిక్షణ చిన్న చూపు చూస్తున్నావా, చులకనగా చూస్తున్నావా, విధేయతతో తీసుకుంటున్నావా? ఆ విధేయతతో తీసుకున్నప్పుడు దేవుని చిత్తానికి మన జీవితాన్ని విధేయత అప్పగించినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మనం పొందుకుంటాం. 11వ వచనంలో అంటాడు విశ్వాసులు ఎదురు చూచే ఫలం ఏంటంటే నీ ఆత్మ ఫలం కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉండాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అంటే మనలో ఆత్మఫలం రావాలంటే దేవుని నీతి మన జీవితంలో నెరవేర్చబడాలని ముందు మనకి కోరిక అనేది ఉండాలి. అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా ఈ 12వ వచనం 13వ వచనంలో నువ్వు పందెపు రంగులో పరిగెత్తేటప్పుడు నీ మోకాళ్ళు సడిలిపోకూడదు, నీ చేతులు వెళ్లాడకూడదు అని చెప్తాడు. అంటే ఆధ్యాత్మిక ఫిట్నెస్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. మీ తర్వాత చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25, 27 వచనాల్లో మనం గమనించినట్లయితే పాదాలకు త్రోవ సిద్ధం చేసుకోమంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆ పాదాలకు త్రోవ సిద్ధం చేసుకోవటం అంటే ఏంటంటే మూర్ఖపు మాటలు నోటికి రానివ్వక, పెదవుల నుండి కుటిలమైన మాటలు పలకక, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా నీవు దృష్టి ఉంచి నీ ముందర సూటిగా నీవు నడిచినట్లయితే నీవు నడుచు మార్గం అంతా కూడా సరళం చేయబడింది, ఆకస్మికంగా వచ్చే ఏ భయము నిన్ను భయపెట్టదు అని చెప్తారు. అదే విధంగా 14వ వచనానికి మనం గమనించినట్లయితే ఆయన అంటాడు మీరు పరిశుద్ధులుగా ఉండటానికి
ప్రయత్నం చేసి పరిశుద్ధత మీ హృదయంలో ఉండటం మాత్రమే కాకుండా ఇతరులతో సమాధానం కలిగి ఉండండి. 14వ వచనం చూస్తే అందరితో సమాధానం పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఈ ప్రయత్నం చూస్తే మనం ఆ పరిశుద్ధులుగా ఉండటానికి మనం చేయవలసింది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి. అంటే 2 రకాల సమాధానం మనం కలిగి ఉండాలి. ఒకటి, ముందు దేవునితో మనం సమాధాన పడాలి. ఎప్పుడు సమాధాన పడతాం? మనం దేవుని దగ్గర మన జీవితాన్ని ఒప్పుకుని పాప క్షమాపణ పొందినప్పుడు మాత్రమే మనం సమాధానం పొందుతాం. ఆ సమాధానం పొందిన తర్వాత ఇతరులు దేవుని వైపు తిప్పి సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఇవన్నీ మనకు తెలిసిందే. యోహాను సువార్త 17 అధ్యాయం 17, 19 వచనాల చివరిగా చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యంతో నీ సత్యంతో నేను వారిని లోకంలో పంపిస్తూ ఉన్నాను, నీవు నన్ను పంపించిన ప్రకారం వారిని పంపిస్తున్నాను, వారి కోసం నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సూక్ష్మంగా మనం చూస్తే 4వ వచనం వరకు మనం ఒక పందెంలో ఉన్నాము. ఈ పందెంలో పరిగెత్తేటప్పుడు పరిగెత్తే వాళ్ళని మనం ఎక్కడైనా పరిగెడుతూ ఉంటే మనం పరిగెత్తేటప్పుడు పక్క నుంచి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏంటంటే పెద్దలు చెప్తారు, కుక్కని వెంటబడినప్పుడు పరిగెత్తొద్దు, ఆగిపోని. కానీ ఈ పందెంలో పరిగెత్తేటప్పుడు ఆ కుక్కలు దేనికి సూచన అంటే నీకులో నిరుత్సాహం కలుగజేయటానికి, అపజయం కలిగించడానికి, అవిశ్వాసం కలిగించడానికి, దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని చెడగొడటానికి అనేక రకాలుగా ఈ లోకంలో అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అట్లాంటి వాటిని నువ్వు పట్టించుకోవద్దు. గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటారు పౌలు గారు. గురి చూడు, నువ్వు గురి వైపు, యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు. రెండోది, పరిగెత్తేటప్పుడు ఆ పరుగు నీవు సరిగ్గా పరిగెత్తాలి, నువ్వు జయం పొందాలని చెప్పి దేవుడు నీకు కొన్ని శిక్షణగా ఇస్తాడు. ఆ శిక్షణను నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించు. ఆ స్వీకరించినప్పుడు ఆత్మ ఫలం నీలో ఉంటుంది. దేవునికి సంతోషం, సమాధానం, ప్రేమ నువ్వు పొందుకుంటావు. దీర్ఘశాంతం, దయాళతో, మంచితనం అనేది సంఘానికి నువ్వు ఇస్తావు. విశ్వాసము, సాత్వికత, ఆశా నిగ్రహం అనే 3 అంశాలు నువ్వు కలిగి ఉంటావు. అలా నువ్వు కలిగి ఉన్నప్పుడు నీతి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, వెలుగు ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంటావు. ఈ రాకడ సమయంలో నువ్వు ఒక్కటే గుర్తుంచుకోవాలి, నువ్వు పరిగెత్తేటప్పుడు నువ్వు దేన్ని విడిచిపెట్టాలి. రెండోది, దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. మూడోది, కొత్తగా నేనేం అలవాటు చేసుకోవాలి. నాలుగోది చూసినట్టయితే నేను విధేయత చూపించకుండా దేవునికి ఎదురు తిరిగిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని నిన్ను నువ్వు పరీక్షించుకుని విధేయత చూపించాలి. ఐదోది చూసినట్టయితే ఈ పరిగెత్తేటప్పుడు జ్ఞానపూర్వకమైన యాత్ర నేను చేస్తున్నానా లేదా, నేను ఎవరి వైపు చూస్తూ పరిగెడుతున్నాను, నాకు నిజ జీవం అనుగ్రహించే యేసు వైపు చూస్తున్నానా, లోకం వైపు చూస్తున్నానా, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ పరిగెత్తినట్టయితే ఆ జయ జీవితం నువ్వు పొందుతావు. అట్లాంటి జయ జీవితం పొందటానికి దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా మనకు ముందుగా ఉన్నాడు. సాక్షి జీవితాన్ని సాక్షులు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆయన జీవితాన్ని మనకు సాక్ష్యంగా ఇచ్చాడు. ఇక మనం చేయవలసింది ఏంటంటే ఆయన వైపు చూస్తూ, మన ముందు ఉన్నటువంటి విశ్వాస వీళ్ళ సమూహాన్ని చూస్తూ ప్రోత్సహింపబడుతూ ఆ జయ జీవితంలో మనం పరిగెత్తుతూ అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటూ అనేక ఆత్మ రక్షణార్థం మన జీవితాన్ని సమర్పించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభువా, ఇంతవరకు క్షేమంగా కాపాడిన సంరక్షణ వందనాలు. ఆది నుంచి అంతం వరకు మీరు తోడుకోండి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన కార్యాంతముని స్తుతించిన కృప మాకు అనుగ్రహించినంత వందనాలు. ఆయన నువ్వు ఆశించినట్లుగా ఈ పందెపు రంగులు నీ వైపు చూస్తూ లోకం వైపు చూడకుండా నాయన నువ్విచ్చే శిక్షణను శిక్షణగా భావించి నాయన మా జీవితాలని చిత్తానికి అప్పగించి జయ జీవితం పొందే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.